హష్ మనీ పేమెంట్స్ సహా 34 కేసుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ట్రంప్ ఎదుర్కొన్న మొత్తం 34 కేసుల్లో దోషిగా నిర్ధారించే ముందు 2 రోజుల పాటు సుమారు 9.5 గంటలు న్యాయ నిపుణులు చర్చించారు. తీర్పు వెలువరించే ముందు ట్రంప్ ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు. ట్రంప్ విరోధులు మాత్రం ఆనందంతో కేరింతలు కొట్టారు. కోర్టు బయట సంబరాలు చేసుకున్నారు. ట్రంప్ను దోషిగా తేల్చినా ఆయనకు ఎప్పుడు శిక్ష విధిస్తారనే అంశాన్ని కోర్టు ప్రస్తావించలేదు. ఒకవేళ ట్రంప్ జైలుకు వెళ్తే నవంబర్లో ఆయనకు ఓటు వేసే హక్కు ఉండదని తెలుస్తోంది. కోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ట్రంప్ తాను అమాయకుడినని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. న్యాయం కోసం పోరాడుతానని తెలిపారు. 2006లో ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపారని శృంగార తార స్టార్మీ డానియల్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. 2011లో ఓ బ్లాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని, తాను ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు 2016 ఎన్నికల సమయంలో $130,000 మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ అప్పచెప్పారన్నారు.